రత్నజ గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే విశాఖ కేంద్రంగా ఐటీ హబ్ గా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి విశాఖని అని చెప్పి నారా లోకేష్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఆ దిశగా అడుగులు వేస్తా ఉంటే విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటిని కూడా అక్రమంగా ప్రైవేట్ కంపెనీలకు రాసిచ్చేస్తున్నారు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ఏంటంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాన్ని కూడా హైకోర్టుకి వెళ్ళి ఆపినటువంటి పరిస్థితి. అంటే ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఏమండి, మేము ఒకటే చెప్తున్నాము. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పరిపాలన చేసి ఈ రాష్ట్రానికి ఏమన్నా ఒక ఐటీ కంపెనీ గానీ చదువుకున్న యువకులకి ఉద్యోగాలు తేవటం గానీ ఏమీ కూడా ఆయన చేయలే. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసం పాలనలాగా అంధకారంలో నెట్టేశారు. ఈ రాష్ట్రాన్ని చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేవు, పనులు చేసుకునే వాళ్ళకి చేసుకోవటానికి పనులు లేవు, వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు. అందుకని జనం ఏం చేశారంటే 151 సీట్ ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇవాళ 11 సీట్లకే పరిమితం చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఆయనకి పరిపాలన చేత కాదు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలనేది చేత కాదు. మరి ఇతర దేశాలకు వెళ్లి కంపెనీలు మా రాష్ట్రంలో మీకు కావాల్సిన సదుపాయాలు మేము చేస్తాము, మీకు వనరులు మేము సమకూరుస్తాము అని కంపెనీలతో చెప్పి మాట్లాడి కంపెనీలు తేవటం చేతగాల ఐటీ మినిస్టర్ కే. ఏదో రాష్ట్రం వెళ్లి నేనేదో కంపెనీలు తెస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు? కోడిగుడ్ల గురించి మాట్లాడాడు, కోడిగుడ్డు మంత్రి. ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి ఇవాళ ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు ఈ రాష్ట్రం కోసం అలుపు ఎరక్కోకుండా గెలిచిన కాడి నుంచి కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి మీరు మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా యువకులకి ఉద్యోగాలు కల్పించండి, మీకు కావాల్సిన వనరులు మేము సమకూరుస్తాం, మీకేం కావాలో మేము ఇస్తామని రాష్ట్రం తరపున కంపెనీలకి హామీ ఇస్తున్నారు లోకేష్ గారు. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి లక్షల్లో కోట్లలో ఇక్కడ ఖర్చు పెట్టి కంపెనీలు కడుతున్నారంటే మరి మన రాష్ట్రం తరపు నుంచి ఏదో ఒకటి వాళ్ళకి చూపించాలి కండి. వాళ్ళు రావాలంటే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో మరి కోకాపేట అక్కడ మరి కంపెనీలు కట్టారంటే ఇవాళ అది ఆ రోజు కూడా అది ఎంత తక్కువ రేట్లు అని అన్నారు. మరి ఆ వేళ ఐటీ కంపెనీలు అక్కడ స్థలాలు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు కట్టారు కాబట్టి ఇవాళ అక్కడ 100 కోట్లు పైన దాటిపోయింది ఎకరం భూమి అని చెప్తున్నారు. అది ఎందుకండి? ఆనాడు బాబు గారు హైదరాబాద్ డెవలప్ చేశారు కాబట్టి అక్కడ ఐటీ కంపెనీలు వచ్చినాయి కాబట్టి ఇవాళ అక్కడ రేట్లు భూములకి అంత పెరిగిపోయింది. మీరు చెప్పినట్లుగా గత 5 సంవత్సరాలు ఒక ఐటీ కంపెనీ తీసుకురాకపోగా ఐటీ పెట్టుబడులు తీసుకురాకపోగా ఏదైతే వైఎస్ఆర్సీపీ 25 జిల్లాల్లో 25 పార్టీ ఆఫీసులు కట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీ ఆఫీసులకు ఇచ్చినటువంటి భూములు కూడా ఇదే విధంగా 99 రూపాయలకు 99 పైసలకు తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకుంటే తప్పులేంది, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తు కోసం చేస్తే తప్పు అంటారా? అండి, వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ ఆఫీసులు కట్టుకోవటానికి మరి రంగులు మార్చడానికి మంచిగా ఉండ రంగులను మార్చేసి బిల్డింగులకి రంగులు వేసుకోవటము అదే చేశారు. గానీ ఈ రాష్ట్ర యువకుల గురించి గానీ ఏమన్నా ఈ రాష్ట్రం గురించి ఆలోచించారా? మరి వాళ్ళ 90 పైసలకి ఆ వేళాలు 90 పైసలకే తీసుకున్నారు, ఇంకా తక్కువకే తీసుకున్నారు. ఇవాళ బాబు గారు అలా చేయట్లా. మరి 90 పైసలకి మరి వాళ్ళకి భూమి మరి కల్పించుతున్నారు. మరి రాష్ట్రానికి ఇప్పుడు మనకి కంపెనీలు రావాలంటే మరి ఊరికి ఎవరో వచ్చి లక్షల కోట్లలో ఖర్చు పెట్టరండి. మరి వాళ్ళ ఆ కంపెనీలు వస్తున్నాయి అంటే మరి ఎంతమంది యువకులు చదువుకున్న వాళ్ళకి ఇవాళ మరి ఉద్యోగాలు వస్తాయి? ఏదో దేశాలు వెళ్తున్నారు. ఇక్కడ మనకి ఆ వనరులు లేకపోబట్టే దేశాలు వెళ్ళి ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసుకుని అక్కడికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరి అది లేకోకుండా మన రాష్ట్ర యువకులకి చదువుకున్న వాళ్ళకి మనం ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళ బాబు గారైనా లోకేష్ గారైనా మరి బీజేపీ నాయకులని ఈ రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చాలా కష్టపడుతుందండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వైజాగ్ కి ఐటీ హబ్ గా చేసేందుకు కొన్ని కంపెనీస్ కి ఇచ్చినటువంటి భూముల్ని అక్రమంగా ఇస్తున్నారు అని చెప్పి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ రోజు వచ్చే ఉద్యోగాలని వచ్చే కంపెనీలు కూడా వెనక్కు పంపించేలాగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎట్లా ఉందంటారు? రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు పరిపాలన మనం చూసాం. గత 2 సంవత్సరాల్లో కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు పరుగులు పెడుతుంది. అయితే వైజాగ్లో మొన్న సిఐ సమ్మిట్ కానీ గూగుల్, కాగ్నిజెంట్ ఇటువంటి కంపెనీలు కానీ వరుస పెట్టి క్యూ కట్టుకుంటా వస్తున్నాయి. అంటే నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ సారథ్యంలో చాలా వేగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పెడుతుంటే అది చూసి వారవలేని కొంతమంది వీటిని హైకోర్టులో వేయటం. ఇప్పుడు కంపెనీలు వస్తుంటే మనం వాళ్ళని ప్రోత్సహించకుండా కంపెనీలు ఇక్కడికి ఎట్లా వస్తాయి? కంపెనీలు రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి. ఇంకెన్నాళ్ళు ఈ చెన్నై, బెంగళూరు, తమిళనాడు ఇవన్నీ వెళ్ళి మనోళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి? ఇవాళ అమరావతి చక్కగా మంచి రాజధాని నిర్మితం అవుతుంది. అది చూసి వారం లేని కొంతమంది ఇటువంటి దొంగ పిటిషన్లు వేసి
మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. నానగన్న ఏదైతే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం 25 జిల్లాల్లో 25 పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఏదైతే పార్టీ ఆఫీసులు కట్టుకున్నటువంటి స్థలాలు ఉన్నాయో అవి కూడా 99 రూపాయలకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లుగా మన జీవోలో చూసినటువంటి పరిస్థితి. పార్టీ ఆఫీసులకి అయితే 99 పైసలకి ఇవ్వచ్చు, కానీ కంపెనీలకి, ఉపాధికి, యువతకి బాగుపడే విధంగా ఇలా ఇవ్వడం తప్పంటారా? అలా అదే కరెక్టా? వాళ్ళ ఎజెండానే అది. పార్టీ ఆఫీసుల్ని సొంత బిల్డింగుల్లాగా ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకొని ఈ రాష్ట్రాన్ని ప్రజల సహకారంతో నడిపే కార్యక్రమం కాకుండా ఒక రాచరిక వ్యవస్థలాగా నడపాలన్న కోరికతో వాళ్ళు ఇంతకు ముందు కూడా ఈ ఋషికొండ ప్యాలెస్ను కూడా అలాగే ఓన్గా కట్టుకొని ఇవాళ మళ్ళీ మాట మార్చి వాళ్ళు వస్తే ఉండటానికి, వీళ్ళు వస్తే ఉండటానికి కంపల్సరీ పెద్దలు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గౌరవనీయులు ఎవరు వచ్చినా సరే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏది చేసినా సరే జనం కళ్ళుగప్పి మనం ఏదో కార్యక్రమం చేసుకుంటున్నామని అనుకుంటున్నారు. ఇది ఏమీ లేదు, శుద్ధ అబద్ధం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారం లేక చేసే పనులే ఇవన్నీ. కంపల్సరీ రేపు 2029లో రాష్ట్రంలో పోలవరం కానీ, అమరావతి కానీ మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ విత్ పులివెందులతో సహా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే వైశాఖ కేంద్రంగా కూటమి ప్రభుత్వం ఐటీ హబ్ ని డెవలప్ చేయాలి, ఐటీ కంపెనీలన్నీ కూడా అక్కడ తీసుకురావాలని చెప్పి కొంచెం తక్కువ రేట్లకి భూములు ఇచ్చింది అని చెప్పి, ప్రభుత్వ భూములు అక్రమంగా ఇచ్చింది అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో దిగ్గజ కంపెనీలన్నీ కూడా విశాఖ వైపు చూస్తూ ఉంటే దాన్ని ఆపేందుకు, నిరుద్యోగులుగా ఉంచేందుకు ఈ విధంగా పిటిషన్ వేయడం ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పుష్టికాంచి ఏది చేసినా అతను ఓర్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు గతంలో లాగా అతను రౌడీలను పెట్టి కొట్టించడం, వాలంటీర్లను పెట్టి ఇది చేయడం, గతంలో నేను కూడా వాలంటీర్గా చేశాను. బట్ కాకపోతే మొన్న దాకా నేను కూడా డెవలప్మెంట్ లేదనుకున్నా. ఇప్పుడు మా ఇంటి ముందే రోడ్డు, సిమెంట్ రోడ్డు, కనీసం మోకాళ్ళలో దాకా నీళ్ళు వచ్చాయి. పక్కా వైసీపీ బజార్ అది, కానీ రోడ్డు పడింది. ఫస్ట్ నుంచి మాకు వైసీపీ అయినా సరే అన్ని పథకాలు వస్తూనే ఉన్నాయి. వాన వస్తే నడవలేని పరిస్థితి, ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి గతంలో. అలాంటిది ఇప్పుడు సిమెంట్ రోడ్డు పడింది. కంపెనీలు ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గూగుల్ అని, టీసీఎస్ అని, కాగ్నిజెంట్ అని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక, మొన్న అశోక్ లైలాండ్ కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి కదా. ఒక వాలంటీర్గా చేశానని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు విన్న కంపెనీలు ఏమైనా ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు? ఒక కంపెనీ కూడా లేదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వాలంటీర్లను మోసం చేశాడు. ఒక జియో కూడా గవర్నమెంట్లో ఏ సంవత్సరాలు పని చేయించుకుని ఒక జియో అనేది కూడా లేకుండా చేశాడు. అదే ఒక జియో అంటే 5 సంవత్సరాలు మేము బానిస అయిపోయాం 5,000కి, ఏరియా పని అనేది లేకుండా. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్టేం చెప్పట్లా. మీరు చదువుకోనండి, ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు ఎంతమంది, డిఎస్సి ఎంతమంది కానిస్టేబుల్ పోస్టులు ఒకసారి పెట్టి వాళ్ళకి ఎగ్జామ్ కూడా పెట్టి ఇంతవరకు పోస్టులు ఇవ్వాలి జగన్. కానీ ఇప్పుడు మొన్న 6,000 మంది కానిస్టేబుల్, డిఎస్సి, గవర్నమెంట్ జాబులు ఎంతమందికి ఇస్తున్నారు? ఇది అసలు పరిపాలన అంటే నాకు తెలిసినంత వరకు ఇది. అన్న, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే విశాఖ కేంద్రంగా కూటమి ప్రభుత్వం ఐటీ కంపెనీలను తీసుకురావాలి, పెట్టుబడులు పెట్టించాలి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా, దిగ్గజ కంపెనీలన్నింటినీ కూడా తీసుకొస్తా ఉంటే వాళ్ళకి భూములు అక్రమంగా రాసిస్తున్నారు, వాళ్ళకి భూములు తక్కువ రేట్లకు ఇస్తున్నారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. అవి రాకుండా ఏంటి, ఎలా చూడొచ్చు అన్నది? గూగుల్ కంపెనీలు అలాంటి కంపెనీలు పెద్ద అంతర్జాతీయ స్థాయిలో ఉండే కంపెనీలు అయ్యి, అలాంటి కంపెనీలని మన లోకేష్ బాబు గారు వాళ్ళని మెప్పించి ఒప్పించి ఈ స్టేట్కి తీసుకొచ్చారంటే చిన్న విషయం కాదు. అది బ్రహ్మదేవుడు దిగుచినట్టే ఈ స్టేట్ అనే విధంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు తప్పగా అభివృద్ధి వైపు రాష్ట్రం నడిపించాలా, అభివృద్ధి కోసం పోగలాడాలా, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ స్టేట్ బాగుపడుతున్న ఆలోచనలు ఉండే విధానం లేదు. కొన్ని 5 సంవత్సరాల్లో అమరావతికి కొన్ని వేల ఎకరాల భూములు ఇస్తే అలాంటి భూముల్ని కంపల్సరీ బలిచే విధంగా చేసినటువంటి అతని దౌర్భాగ్యం అవుతుంది. అలాంటి ఇప్పుడు 99 పైసలకి ఏదో భూమి ఇచ్చిన వరకు భూమి ఇచ్చినారు, కోర్టు పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఆయనకు వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రజల మీద అతనికి ఎంత అభిమానం ఉందో, ఎంత అభివృద్ధి అనే ఆలోచన ఉందో అర్థమవుతుంది అందరూ కూడా, ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అతని ఈ స్టేట్లో అన్ని జిల్లా పార్టీలో అనే పార్టీ కార్యక్రమాలకి, పార్టీ కార్యాలయాలకి ఆ రోజులు కూడా 99 పైసలకే లీజుకి ఇచ్చి సైట్లు మొత్తం బిల్డింగ్లు కట్టి ఈరోజు కార్యకలాపాలు జరిపించుకుంటున్నాడు. అదే లోకేష్ బాబు ముఖ్యమంత్రి గారు కానీ తన సొంతం కోసం, పార్టీ కార్యక్రమాల కోసం కట్టలేదే. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర విద్యార్థుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అంతా పోకలాడి గూగుల్ కంపెనీ అనేది అమెరికా లాంటి దేశాలే ఆశ్చర్యపోయినాయి. ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే ఆశ్చర్యపోయినటువంటి ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఒప్పించి తీసుకొచ్చి ఇక్కడ పలు కంపెనీలని, గూగుల్ అయితేనేమి అలా కొన్ని కంపెనీలు తేవడం చాలా గొప్ప విషయం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజల మీద
అంత విశ్వాసం మంచిటువంటి కోర్టులో పిటిషన్ వేయకూడదు ఆయన. ఇంకా మంచి కార్యక్రమం చేసినాడు. ఈ 99 పైసలకైనా మనలాగానే వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంకా మనం స్వార్థం కోసం వాడుకున్నాం. 99 పైసలు తీసుకో కార్యాలయం కట్టుకున్నాం. ఈరోజు కార్యాలయం కట్టలేదు లోకేష్ బాబు గారు కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ. ముఖ్యమంత్రి గారు 99 పైసలు తీసుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ కంపెనీలు వస్తే కొన్ని వేల మంది లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలతో మన ఈ రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది, విద్యార్థుల భవిష్యత్తు మారిపోతుంది ఆలోచనతో చేసిన తప్పక అంతకంటే టైం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన ఆలోచన అది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కోర్టులో వేసి పిటిషన్లు వేసి ఆపటం అంటే ఇప్పుడు ఈ TCS కానీ కాగ్నిజెంట్ కానీ గూగుల్ కానీ చిన్న చిన్న కంపెనీలు కాదు, ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు. అలాంటి కంపెనీలు కూడా రాకుండా ఆపుతున్నాడు అంటే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రేమ ఉందంటారు? 2014-19 లోపల గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమం ఇదే విధంగా కోర్టు పిటిషన్ వేసి ఎక్కడా కూడా ఏమి ఇవ్వదు స్టేట్ కి, ఏ కంపెనీలు రానియకూడదు, ఇక్కడ అప్పులు పాలే పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత కనీసం ఒక కంపెనీ కానీ ఎక్కడైనా ఒక సంస్థ తేవడం కానీ కొన్ని ఉద్యోగాలు తేవడం కానీ ఈ గవర్నమెంట్ జాబ్స్ పూర్తి చేయడం పిలుపు చేయడం కానీ ఎక్కడైనా లేదే. ఈరోజు గవర్నమెంట్ వస్తానే ఈరోజు 16,000 టీచర్ పోస్టులు పూర్తి చేసిన ఘనత ఈ విదేశాఖ మంత్రి లోకేష్ గారికి దక్కింది. అది ఈ రాష్ట్ర గవర్నమెంట్కి దక్కింది, ముఖ్యమంత్రి గారికి దక్కింది. అది కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితేనేమి ఇంకా ఈ రోజు ఎన్ని ఖాళీలు ఉండేవి, ఎన్ని భర్తీ చేయాలనో, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ కూడా మొత్తం ఒక లిస్టు కూడా తయారు చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వమే విద్యార్థులకు అనుకూలమైన ప్రభుత్వం, విద్యాపరంగా అభివృద్ధి చేయాలని ఆలోచన ఉండే ప్రభుత్వం ఇది. అతను విద్యాపరంగా ఆలోచన చేయలేడు, కంపెనీ వస్తుంటే సహించలేడు. అటువంటి ఆ దుర్మార్గమైన పాలన ఈ అభివృద్ధి చేయాలని ఆలోచన రాష్ట్రానికి చేయాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం దినదాభివృద్ధి పొందాలని ఆలోచన లేనటువంటి వ్యక్తి అతని.